కొన్ని వందల ఎకరాల్లో నుంచి చెట్లు కొట్టించి ఆ దేవాలయం చుట్టూ కందకం తవ్వించి దాంట్లో ఆ చెట్లను వేసి నెలల తరబడి కాలిస్తే మండిస్తే చెట్లు కాలి ఆ సెగకి రాళ్లు పగిలి పాస్ట్లో హిస్టరీ కూడా చూసుకుంటే సార్ అన్ని దేవాలయాలన్నింటినీ విధ్వంసం చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చారు. ఎటువంటి దేవాలయాలు ఎంత భయంకరంగా ధ్వంసం చేశారంటే వీళ్ళు. కానీ ఈ ముడాడుకులు ఆడవాళ్ళని నాశనం చేశారు, మగవాళ్ళని దొరికిన వాళ్ళని దొరికినట్టుగా బానిసలుగా అమ్మారు, స్త్రీలను చెరిచారు. వీళ్ళ చేతుల్లో పడకూడదని రాజపుత్ర స్త్రీలు అగ్నిలో దూకి తమ ప్రాణాలని వదిలేరు. అంత ఆత్మాభిమానం గల జాతి మనది. ఇంత స్వాతంత్రం వచ్చిన తర్వాత మానసిక వికలాంగులు భారతదేశపు హిస్టరీని రాశారు. మానసిక వికలాంగులు, నేను ఈ మాట చాలా పరుష పదజాలం. ఈ 90 సంవత్సరాలలో ఎన్ని రకాలుగా భారతదేశాన్ని అణిచివేయాలో అన్ని రకాలుగా అణిచివేశారు. వాడు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడే చెప్పాడు, ఒకవేళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా 200 సంవత్సరాలు వాళ్ళు మానసిక బానిసలుగానే ఉంటారు అని. ఈ రోజుకి మానసిక బానిసలు ఉన్నారుగా భారతదేశంలో. వాడెవడో నిన్న కాక్రోచ్ జనతా పార్టీ, ఏంటయ్యా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఎవరో ఒక అమ్మాయిని పోయి విలేకరు అడిగితే మాకు స్వాతంత్రం కావాలి. దేని నుంచి స్వాతంత్రం కావాలి? 800 సంవత్సరాల తురకల పాలన, 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన కంటే స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్న తరువాత 70 సంవత్సరాల పాలన ఈ జాతిని చాలా దిగజార్చింది. మన దేవాలయాల విషయానికి వస్తే అంటే బిఫోర్ ముఘల్స్ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి కూడా దేవాలయాలు ఉన్నాయి, చెక్కు చెదరకుండా ఇన్నేళ్ళు వరకు ఉన్నాయి. సో వాటి వెనకతల మిస్టరీ ఏంటి సార్? దేవాలయాలు అనేక రకాలైనటువంటి పాత్రలను పోషించాయి భారతదేశంలో. ఆర్కిటెక్చరల్గా చూస్తే మన శిల్పులు అద్భుతాలు సృష్టించారు. ఇదొక్కటే కాదు, సెక్స్ను కూడా నీకు చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ టెంపుల్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఈ టెంపుల్లో ఉంటుంది. చోళులు, పల్లవులు, కాకతీయులు, ఏ రాజులకు ఆ రాజుల ప్రత్యేకమైన శిల్పకళ రీతులు, అద్భుతమైన శిల్పాలు, అనూహ్యం. ఆ గుహల్లో అసలు ఒక్కొక్క విగ్రహం ఎంత ఉంటుందో తెలుసా? 30 అడుగులు ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది కావడం వలన లోపల ఉన్నటువంటి సూర్యుడి విగ్రహం గాలిలో తేలుతూ ఉండేది. పగలగొట్టేసిన శివలింగం యొక్క స్టోన్స్ ఇంకా మన కర్ణాటకలో కొంతమంది దగ్గర ఉన్నాయి. మనకు వేదకాలం నుంచి మెటల్స్ని గురించిన ఇన్ఫర్మేషన్ ఉన్నదయ్యా. శివలింగం గాలిలో ఉండేది, శివలింగం గాలిలో తేలుతూ ఉండేది. దాని టెక్నాలజీ వేరు. మళ్ళా బృహదేశ్వర ఆలయం గురించి అప్పట్లో అది ఎలా బిల్డ్ చేశారు? ఈ 800 టన్నుల రాయిని శిఖరం మీదకి ఎక్కించారు. ఆ స్టోన్స్ అక్కడికి ఎట్లా తీసుకొచ్చారనేది కూడా నువ్వు ఊహించలేదు. ఆశ్చర్యపరుస్తున్నాయి సార్ కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు కూడా. ఇప్పుడు మనం కైలాస టెంపుల్ గురించి, ఇప్పటికీ అది ఒక ఇంజనీరింగ్ మార్వెల్. పైన నుంచి క్రింద వరకు చిజిల్ చేసుకుంటా వచ్చారు. దాని కన్స్ట్రక్షన్ అని అనలేం మనం. ఇప్పటి వరకు అది అంతు చిక్కని ఒక రహస్యం. భారతదేశంలో పంచభూత లింగాలు అని 5 రకాల, ఈ 5 ఎలిమెంట్స్ కి 5 ఆలయాలను నిర్మించారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావతిష్యతి. హారతి ఇచ్చినప్పుడు చూడాలా ఉద్దేశ్, లింగం దగ 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 మెరిసిపోద్ది, పచ్చడి వెలుగులు విరజిమ్ముద్ది. భారతదేశంలో ఇంకా అన్సాల్వ్డ్ టెంపుల్స్ ఏమైనా ఉన్నాయి అంటే మిస్టరీస్ ఛేదించే మన పురాతనమైన టెంపుల్స్ అన్నిటిని చూస్తే అండర్ గ్రౌండ్ టనల్స్ ఉంటాయి. టెంపుల్స్ మీద స్కల్ప్చర్స్ కానీ కొన్ని రాతలు కానీ ఇవన్నీ ఉంటాయి. వీటి వెనకాతలు ఏమన్నా సీక్రెట్ కోడ్ కానీ ఆర్ మెసేజెస్ కానీ. సో ఇది టెంపుల్స్ ఆర్ ద నాలెడ్జ్ హబ్స్ అనొచ్చా? టెంపుల్స్ ఆర్ ద నాలెడ్జ్ హబ్స్.